ఈ సాయంకాల వేళ తిరిగి పునఃస్వాగతాన్ని పలుకుతున్నాను. గత వారం మనం మాట్లాడుకున్న అంశంలోని భాగాన్ని, రెండో భాగాన్ని సాయం వేళ తిరిగి పరిశీలిద్దాం. రెండో భాగంగా అది దేవుని వీలునామా. తండ్రి అయిన దేవుడు పిల్లలుగా తన ఆస్తిని మన కొరకు సిద్ధపరిచిన బైబిల్లోని వివిధ సందర్భాలను గత తరగతిలో మనం చదువుకున్నాం. మరిన్ని విషయాలు దేవుడు మన కొరకు ఏది దాచి ఉంచాడో అన్నది, ఆ సంపదను గూర్చిన వివరాలను ఆ వీలునామాలో మనం వెతికి సాధించగలిగితే వాటన్నిటినీ కూడా మనం పొందగలం. ఆస్తులు మనకి రావాలి అంటే ఏ ఆస్తులు ఎక్కడ ఉన్నవి అన్నది దేవుడు తన వీలునామాలోనే వ్రాసి ఉంచాడు. మనుషులు రాసే వీలులో ఎలాగైతే స్థిర చరాస్తుల గూర్చిన వివరాలు వివరంగా అందులో ఉంటాయో, దేవుడు కూడా తన పిల్లలైన మన కోసం రాసిన ఆయన వీలునామాలోని విషయాలను మనం పరిశీలించగలిగితే ఏది మనం పొందబోయే సొత్తు, ఏది మనం అనుభవించబోయే ఆస్తి, ఏది మనకు దక్కబోయే సంపద అన్నది మనం తెలుసుకోగలం. ఎందుకంటే దేవుడిచ్చే వీలు, దేవుడిచ్చే సంపద అది స్థిరమైనది. ఒక మనిషి వ్రాసినది సొత్తుగా, ఆస్తిగా మనుషులకు అతడు అందించగలుగుతున్నాడు అన్నది మనకు తెలిసిన విషయం. మరి దేవుడు మనకి తన వీలులో ఏది వీలుగా వ్రాసి మనకు అందించాడు. అందుని గురించి బైబిల్లో కొన్ని మాటలను మనం చూసిన తరువాత మనం ముందుకు వెళదాం. ప్రియులారా, దేవుడు రాసిన విషయాలు ఏమి రాశాడు, ఏది మనకిచ్చాడు, ఒక మాట ముందు మరలా గత వారంలోని మాట చదువుకొని ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని చూడగలిగితే, సామెతలు 8:21లో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా, తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్న మాట మనం చదువుకున్నాం. అంటే దేవుని నుంచి ఆస్తి మనకు దక్కాలి అంటే ఆయనను మనం ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడే మన నిధులు నింపబడతాయి. దేవుడు రాసిన వీలు మనకు వర్తిస్తుంది. దేవుడు మన కొరకు భద్రపరిచిన సంపద మనకు లభిస్తుంది అన్న విషయాన్ని వారసులుగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే అది ఒకవేళ తెలుసుకొనకపోతే, ఏమండి, అది ఒకవేళ మనం గ్రహించకపోతే అప్పుడు ఏది మనకు దక్కబోతుంది అన్నది మనకి వివరంగా తెలీదు. కనుక దేవుడు వ్రాసిన వీలు ఒకసారి చదువుదామా? నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అనందు. చూడండి, ఏమండి, మళ్ళా చదువుతున్నాను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అంటున్నాడు. చూడండి, దేవుడు తన చేతితో వ్రాసిన రాతట. సహజంగా వీలును రాస్తారు. వీలునామాలో తండ్రి యొక్క వ్రాత, చేవ్రాత ఉంటుంది. అంటే వ్రాసిన లేఖికుడు ఎవరైనా క్రిందన సంతకం పెట్టవలసింది మాత్రం ఆ చేవ్రాత ఎవరిదై ఉండాలి? ఆ చేవ్రాలు ఎవరివి? తండ్రిదే ఉండాలి. ఈ దేవుడు కూడా తన చేతితో మనకు వ్రాసిచ్చాడట.
మరి దేవుని వీలునామా అన్నాం కదా, దేవుడే తన స్వహస్తాలతో వ్రాసి ఇచ్చిన లేఖ వీలునామా. ఈ స్థిరాస్తి పత్రాలు, క్రయధన పత్రాలు ఈ రిజిస్టర్ ఆఫీసులో రాసుకునేటప్పుడు ఒక మాట వాడుతుంటారండి, ఇది స్వయముగా నా హృదయపూర్వకముగా బుద్ధి జ్ఞానములతో వ్రాసి ఇచ్చుచున్న వీలునామా పత్రము అంటారు. నేనే వ్రాస్తున్నాను, నేనే వ్రాసి ఈ ఆస్తిని వాళ్ళకి అందిస్తున్నాను అని ఒక తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తన పిల్లలకు ఇవ్వబోయే సంపదను గురించి వాడే పదం నా స్వహస్తములతో వ్రాసి ఇస్తున్న పత్రము. దేవుడు కూడా అటండి తన పిల్లలైన మన కొరకు ఏం చేశాడట, ఆయన తన సొంత చేతులతో రాసిచ్చాడట వీలునామా. మనమేమనుకుంటున్నాం అంటే వీలునామా అంటే అది ఎక్కడుంది, అది ఎక్కడుంది, అది ఎక్కడుంది అనుకుంటున్నాం. ఆ పత్రాన్ని చదవాలి అంటే ఏంటా వీలునామా అంటే నిర్గమాకాండం 32:16 ఆ పలకలు దేవుడు చేసినవి. ఏమండి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత అంటున్నాడు. చూడండి, దేవుడే రాశాడా? మరి తన పిల్లలకి తన స్వహస్తాలతో ఆయన రాయకపోతే అది వీలునామా ఎందుకు అవుతుంది చెప్పండి? అంటే ఏది వీలు? వీలు విల్ అంటారు దాన్ని, వీలునామా. ఇంగ్లీష్లో విల్, తెలుగులో వీలునామా. అంటే దేవుడు తన స్వహస్తాలతో వ్రాసి ఇచ్చిన వీలునామా ఏది? అదేనండి, ది బైబిల్. అంటే మీ ఆస్తి యొక్క పూర్తి వివరాలు కూడా ఎందులో పొందుపరచబడ్డాయి? మీకు ఇవ్వబడిన నిధులు, మీకు ఇవ్వబడిన ఆస్తులు, మీకు దేవుడు సమకూర్చిన సంపదలు ఎక్కడ వ్రాసాడట వివరంగా? తన వీలునామా అయిన బైబిల్ గ్రంథము. అంటే బైబిల్కు మరో పేరు ఏమని చెప్పొచ్చు? బైబిలు. 66 పుస్తకాలుగా ఈరోజు మనం చదువుకుంటున్న ఈ బైబిల్ ఎవరి చేవ్రాత? దేవుని చేవ్రాత. దేవుడే తన పిల్లల కొరకు వ్రాసి ఇచ్చిన పత్రము. ఆ పత్రం మేకులతో కొట్టి అంటాడు ఎఫ్సి పత్రికలో పత్రము. మరి పలకలను ఎక్కడన్నాడు కదండి, అక్కడికి వెళ్ళేసరికి ఏమంటాడు? మనకి విరోధముగా ఉన్న పత్రము. ఏమండి, కొలస్సీ పత్రిక 2:15 చూడండి, అక్కడ పత్రము అనే పదం ప్రయోగం జరిగింది. పత్రము అంటే కాగితము, దేవుడు చేవ్రాత. కొలస్సీ పత్రిక 2:15 దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకి విరోధముగా ఉండగా ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశారు. అంటే మరలా ఆయన ఏం చేశాడు? ఏమంటే వీలునామాను మార్చాడు వీలునామా. ఇప్పుడున్న గిఫ్ట్ డీడ్స్ ఉన్నాయనుకోండి, సర్వసాధారణంగా తల్లిదండ్రులైన వారు పిల్లలకు వ్రాసి ఇచ్చేది గిఫ్ట్ డీడ్ అంటారు. అంటే బహుమతిగా ప్రేమతో ఇచ్చేది. అది తల్లిదండ్రులు స్వార్జితమైతే అది ఎప్పుడైనా ఆ గిఫ్ట్ డీడ్ మార్చేసుకోవచ్చు, వెనక్కి తీసేసుకోవచ్చు. చూసారా? ఏమండి, వెనక్కి తీసేసుకోవచ్చా? ఈ రోజున్న రిజిస్టర్ ఆఫీసుల్లో గిఫ్ట్ డీడ్ తల్లిదండ్రులు రాసినది ఏదైనా వాళ్ళు బ్రతుకున్న కాలంలో మరలా దాన్ని మార్చుకోవచ్చు. నేను ముందు 10 ఎకరాలని రాశాను అనుకోండి, మరలా నాకు ఎందుకో 10 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేదు, అప్పుడు 5 ఎకరాలు మాత్రమే ఇచ్చుచున్నాను అని మరలా దాన్ని మార్చి, వ్రాతను మార్చి కొత్తగా మరలా పత్రాన్ని రాయగలను నేను. అలా వ్రాసే అనుకూలతను రిజిస్టర్ ఆఫీసులో ఉంది అవకాశం. మనుషులే వ్రాసిన పత్రాలను మారుస్తున్నప్పుడు దేవుడు మనుష్యుల కొరకు వ్రాసి ఇచ్చిన ఈ వీలునామాలో కూడా మార్పులు చేశాడు. అది ఎవరి కోసం తెలుసంటే మన కోసమే మార్పు చేశాడు, మన ప్రయోజనం కోసమే మార్పు చేశాడు దాన్ని. ఎంత మంచోడు ఆయన. ఆయన విరోధంగా ఏమీ చేయలేదండి. మనుష్యులైతే విరోధంగా కుమారులకి కుమార్తెలకు వ్రాసి ఇచ్చిన దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించేస్తుంటారు. కొడుకు మీద విరోధం వచ్చింది అనుకోండి, పత్రాన్ని మళ్ళా
మార్చేస్తారు. అంటే నా కొడుక్కి నేను ఇవ్వట్లేదు ఆస్తి అని. అవును, కానీ తండ్రి అలాంటివాడు కాదండి. భూ సంబంధమైన తండ్రి కాదు కదా ఆయన. ఇక్కడ భూమి మీద మనుష్యులుగా మనం విరోధముగా మారినా మనకు అనుకూలముగా తిరిగి వీలునామాని మార్చాడు ఆయన. ఎంత మంచి తండ్రి. అందుకే ఎప్పుడు స్వచ్ఛమైన ప్రేమ పరలోకమందున్న తండ్రిదే అవుతుందండి. భూమి మీద ఉన్న తండ్రులు వ్రాతలు మార్చేస్తారు. మనుష్యులకు విరోధంగా తమ వ్రాతలను మార్చేసుకోగలరు. కానీ దేవుడు మార్చినా అది మనుష్యులందరి ప్రయోజనం కొరకు మార్చాడు. కుమారుడు తనకు అనుకూలంగా లేడనుకోండి, పత్రాన్ని మార్చేస్తాడు తండ్రి. కుమార్తె తనకు అనుకూలంగా లేదనుకోండి, తిరిగి రాయించగలదు పత్రం. కానీ దేవుడు చేసిన ఈ మార్పులో మంచి ఏంటంటే, మనం చెడ్డవారిగా ఉన్నా మన కోసం మంచిని పత్రాన్ని వ్రాయించాడండి. ఆహా, ఎంత గొప్ప మంచి తండ్రి. పిల్లల మీద ఏమాత్రము ద్వేషము చూపని తండ్రి, పిల్లల పట్ల పగ సాధించని తండ్రి, పిల్లల కొరకు అన్నిటినీ సమకూర్చిన తండ్రి. ఆయన రాసిన వీలునామా ఎంత మంచిది. మనందరి కోసం కదండి ఇది రాశాడు. పాత ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన పదాజ్ఞలు కావచ్చు, నూతన ధర్మశాస్త్రములో వాటిని మార్చి ఇచ్చిన మరలా వీలునామా కావచ్చు. ఈ మార్చిన వీలునామాలో కూడా ఎక్కడ రాశారట ఈ వీలునామా? మెత్తని హృదయములు అను పలకల మీద వ్రాయబడిన అంటాడు. చూడండి, ఈ పత్రం ఎక్కడిది ఏమండి? ఒకప్పుడు రాతి పలకల మీద రాశాడు, తర్వాత సిరాతో రాశాడు. ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. ఎంత చక్కగా వీలునామాను గురించి దేవుడు వివరంగా ఇస్తున్నాడు. ఆ వీలునామాలో ఏముందో మనం తెలుసుకోవాలి అంటే, వీలులో మనకున్న ఆస్తులు ఏంటో, మనకున్న మేలులేంటో, మనకున్న మంచి ఏంటో, మనం పొందబోయే సంపదలేంటో తండ్రి అన్నిటినీ ఆ వీలునామాలో రాశారండి. అంటే బైబిల్ చదివితే మీకు రాబోయే సొత్తు, మీకు రాబోయే సంపదను గూర్చిన వివరాలు 66 పుస్తకాలైన బైబిల్లో దాగి ఉన్నాయి. చదువుదామా? ఏముందా వీళ్ళలో? చదువుదాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి. మనుష్యులందరూ తెలుసుకోవాలి. అందరి కోసం రాసింది కదా. మనుష్యులందరి కొరకు తెలుసుకొనున్నట్లు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా? రాతి పలక మీద గాని, ఇంకుతో గాని, సిరాతో గాని వ్రాయబడినది అన్నట్లు కాకుండా మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గలిగిన దేవుని ఆత్మ రాశాడట. వ్రాయబడిన పత్రిక అంటే వీలునామా చెరిగిపోకుండా ఉండడానికి వీలునామా ఎక్కడ రాశారటంటే, నాయన ఈ రోజున దస్తావేజులు కాగితాలు అనుకో నాయన, అవి చినిగిపోవచ్చు, అవి పాడైపోవచ్చు. కనుక మీ హృదయాల మీదే మీ ఆస్తిని రాసేశానయ్యా. మీ ఆస్తి ఏంటో, మీ సంపద ఏంటో మీ గుండెల మీద వ్రాసాను. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా మనుషులు మాట్లాడేటప్పుడు ఇదిగో నీ గుండెల మీద చేసుకుని మాట్లాడు అంటారు. అంటే యథార్థంగా మాట్లాడేవాళ్ళు, నిజాలు చెప్పాలనుకునేవాళ్ళు, దాయకుండా మాట్లాడాలి అని మనం ఎవరినైనా ఒకవేళ బలవంత పెడితే ఏది నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు అంటారు. దేవుడు కూడా యథార్థవంతుడుగా ఎక్కడ రాశాడండి? మెత్తని హృదయములని మీ హృదయాల మీద వీలునామా రాశారంటే, ఎవరి వీలునామా వాళ్ళ దగ్గర ఉంది. నా వీలునామా నా గుండెల మీద రాశాడు ఆయన. మీ వీలునామా మీ గుండెల మీద రాశాడు. మనుష్యులందరూ చదువుకొనున్నట్లు ఆయన మాటలను మీరు చదువుకోవాలి అంటే తన వీలునామాని ఎక్కడ రాశాడు ఆయన? మీ హృదయములను పలకల మీద రాసేశారట. అది చదువుకుంటున్నారా? ఆ చదువుకుంటే అందులో ఆస్తి గురించిన వివరాలు ఉన్నాయి. అంటే మీ ఆస్తి పత్రాలు మీ దగ్గరే ఉన్నాయి. దేవుడు రాసిన వీలునామా అనే ఈ పత్రం, దేవుని చే వ్రాత అక్షరాలు మీ గుండెల మీద మీ దగ్గరే దేవుడు భద్రపరిచాడు. ఆయన ఆస్తి పత్రాలు నా దగ్గర వద్దు నాయన. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆస్తి పత్రాలు సొంత వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారనో, వాళ్ళు అమ్మేసుకుంటారనో ఏం చేస్తారంటే పత్రాలు దాచేస్తారండి. చాలామంది పత్రాలు దొరకనివ్వరు, ఎందుకంటే దాన్ని తాకట్టు పెట్టేసుకోవచ్చు. కానీ దేవుడు ఎంత మంచోడండి, నాయన పత్రాలు నీ దగ్గరే పెట్టుకో నాయన. అంటే ఒక నమ్మకమైన తండ్రి, మీ మీద అనుమానము లేని తండ్రి.
చాలామంది తల్లిదండ్రులు ఎలాంటి తెలుసండి, స్వార్థపరులు. ఎంత స్వార్థపరులు అంటే మా తదనంతరం అని రాస్తారు. ఎప్పుడు కూడా తదనంతరం అని ఎందుకు రాస్తారంటే పిల్లల మీద నమ్మకం లేదు. అంటే ఆస్తి వీడి చేతికి వచ్చిన తర్వాత మమ్మల్ని గెంటేస్తాడు, మమ్మల్ని రోడ్డును పడేస్తాడు, కనుక మేం బ్రతుకున్నంతవరకు ఈ ఆస్తి మాకే చెందుతుంది, మేము చనిపోయాక ఆస్తి మాత్రం పిల్లలకు దక్కుతుంది. అంటే ఇప్పుడు పిల్లల మీద నమ్మకం ఉందా లేదా? తదనంతరం అన్నారంటే తదనంతరం అని రాసిన ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను నమ్మని వారు. నిజం. తమ పిల్లలను నమ్మని తల్లిదండ్రులు, నమ్మకం లేని తల్లిదండ్రులు. దేవుడు అలా కాదండి. తదనంతరం అనడానికి ఆయన చావడగా, అందుకే బ్రతుకున్నప్పుడు ఆయన ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడు మీకు. తన వీలునామాలో అన్నీ మీకు ఇచ్చేశాడు, ఏది తన దగ్గర పెట్టుకోలేదు. ఏమండి, అన్నీ నిజంగా మనకి ఇచ్చాడా? ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. చాలా మంచోడు ఆయన. ఒక మాట చదువుదామా? కీర్తనల గ్రంథం 17వ కీర్తనలోని 14వ వచనం, 17వ కీర్తనలోని 14వ మాట ఏమంటున్నాడు అక్కడ? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. నీ దానం. ఈ రిజిస్టర్ ఆఫీసులో పదాలు ఉంటాయి, దాన, విక్రయ, ఏమండి, భుక్తి, దీనికి సంబంధించిన పదాలు ఉంటాయండి, విచిత్రమైన పదాలు. ఇక్కడ దేవుడు కూడా దానం అంటే నేను నీ గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను ఆయన. దేవుడు గిఫ్ట్ ఇచ్చాడటండి. ఏంటా గిఫ్ట్? నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఈరోజు మీరందరూ 3 పూట్ల తినగలుగుతున్నారు అంటే అది ఏంటది? ఈ వీలునామాలో భూమి అంతా మీ సొంతమని దేవుడు రాశాడు. ఈ భూమిలో అనుభవించే హక్కు మీకుందని దేవుడు ఇచ్చాడు. కనుక భూమిని అనుభవించవచ్చా? పారే సెలయేళ్ళు మీవి, వీచే గాలులు మీవి, కాసే కాయలు మీవి, పూసే పువ్వులు మీవి. ఇవన్నీ ఏంటి? దానములు. నీ కడుపు నింపుతున్నాడు. కడుపు నింపుతున్నాడా? నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అబ్బా, ఎంతగా దానం చేస్తున్నాడా? అంటే నువ్వు సంపాదించుకునేటట్టు చేస్తున్నాడు, నువ్వు సంపాదించిన మరలా నీ పిల్లలకు వ్రాసేటట్టు చేస్తున్నాడు. ఎంత మంచోడండి. మనం అవిధేయులుగా కనబడుతున్నా, మనం దేవుని పట్ల ప్రేమ లేని వారిగా కనబడుతున్నా, ఎంతమంది కడుపులు నింపుతున్నాడు ఆయన. మనం అంతా నిజంగా అంత గొప్ప భక్తులమా? రోజంతా దేవుని కోసం పాటుపడిపోయే భక్తులమా? కాదు కదండి. ఎక్కువగా మన కోసం మనం బ్రతుకుతున్నాం, తక్కువగా అప్పుడప్పుడు దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం. మరి అలాంటప్పుడు ఏ తండ్రి అని ఇవన్నీ మీకు ఇవ్వచ్చా? ఒరే, నా కోసం ఆలోచించే వాళ్ళకి మాత్రమే గాలి దక్కుతుంది అని దేవుడు వీలునామా రాశాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, ముందు దేవుడి పని ఎక్కడుంది, దేవుడి పని ఎక్కడుంది, 2 గంటల పని చేస్తే 24 గంటల గాలి వస్తుందని దేవుడు వీలునామా రాశాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? చచ్చి చెడు మీరు 2 గంటల ముందు పని చేస్తారు. అలాంటి భక్తి ఆయనకు అక్కర్లేదండి. బలవంతంగా ఆయన పనులు చేసి, బలవంతంగా ఇష్టం లేనట్టుగా మూతు ముడుచుకొని, మొహం ముడుచుకొని ఆయన పనులు బలవంతంగా చేసి ఆయన దగ్గర నుంచి దానాలు పొందడానికి ఇష్టం లేదు. అందుకే అన్నాను, భూమి మీద ఉన్న తండ్రులు లాంటి తండ్రి కాదు ఆయన. చాలా మంచి తండ్రి, ముందే ఇచ్చేశాడు అన్నీ మీకు. అనుభవించండి, ఆయన అనుభవించండి. ఇవన్నీ మీకోసమే చేశాను నేను. కనుక ఆయన ఇచ్చే వీలునామాలో కండిషన్స్ ఏమీ లేవు. అన్కండిషనల్ లవ్ అంటారు దాన్ని. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, ఈ వ్యాపారం చేసే దొంగ వ్యాపారవేత్తల ప్రకటనలు ఎలాగుంటే తెలుసా అండి? బంపర్ ఆఫర్. ఏంటది? మా వస్తువులన్నిటి మీద, మా బట్టలన్నిటి మీద 80% తగ్గింపు అంటాడు. అంటే 100లో 80 రూపాయలు ఫ్రీయా? 20 రూపాయలు అని ఖరీదు అని మనం వెళ్ళాం అనుకోండి, కింద చిన్న అక్షరాలు, కంటికి కనిపించిన అక్షరాలు రాస్తాడు. ఏమని? షరతులు వర్తిస్తాయి అని. అంటే కండిషన్స్ అప్లై. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి? 80% ఎప్పుడంటే మీరు 10,000 రూపాయల సరుకులు కొంటేనే 80% అంటాడు. ఆహా, అంటే 10,000 ముందు మనం ఖర్చు పెట్టాలా? అంటే ఏది తక్కువగా ఇవ్వడా? అది వాడి మ్యాజిక్, అది ట్రిక్. అది అడు వ్యాపారవేత్త కాబట్టి ఇలాంటి దొంగమాయలన్నీ చేస్తుంటాడు వాడు. కానీ దేవుడు అలాంటి వ్యాపారవేత్త కాదు కదా. నో కండిషన్స్, అన్కండిషనల్ లవ్ అంటారు దాన్ని. అంటే ఎటువంటి షరతులు లేని ప్రేమ.
ఏది ఆశించని ప్రేమ, సర్వము తన పిల్లలకు అప్పగించే ప్రేమ. అందుకే కండిషన్లు ఏవి లేవు. మీ ఇష్టం నాయన, గాలి పీల్చుకుంటారా, భూమిని వాడుకుంటారా, దున్నుకుంటారా, కట్టుకుంటారా, మీ ఇష్టం, అనుభవించండి. భూమి మీద రాసి ఇచ్చినవన్నీ కూడా మన అందరి కోసం దేవుడు రాసి ఇచ్చేశాడు. ఏ కండిషన్ లేవు అందులో. అందుకే ఈరోజు మనుష్యులు పొగరెక్కి బ్రతుకుతున్నారండి. దేవుడు అన్నిటికీ కండిషన్లు పెట్టుంటే అందరూ చచ్చి చెడు దేవుని పనిలో ఉందరు. మొట్టమొదటి తెల్లవారు లేగానే ఎవడైతే ముందు నాకు ప్రార్థన చేస్తాడో వాడికే టిఫిన్ దొరుకుతుంది అని రాశాడు అనుకోండి కండిషను. ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు కదండి. ప్రార్థన చేయకపోతే మరి టిఫిన్ రాదు కదా, దొరకదు మనకి. అలాంటి కండిషన్ దేవుడు రాయలేదు. మంచివాడు మన తండ్రి, చాలా మంచివాడండి. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నీకు మాత్రమే కాకుండా నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా వీటన్నిటినీ చెందేటట్లుగా ఏమండి ఆయన ఇస్తున్నాడట. ఎన్ని ఇస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు అంటే వాక్యములో వ్రాయబడినవన్నీ దేవుడు నీ కోసం వ్రాసించిన సొత్తది. అవునా? అవునండి, అవును. మరొక మంచి మాట చదువుదండి, దేవుడు రాయించిన మాట. ఏంటి ఆ మాట తెలుసా అండి? దేవుడు అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరిచి ఉన్నాడు. ఏమండి? పరలోకమందు భద్రపరిచి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అండి. 4వ వచనం, 4లో ఉందా మాట? మీ కొరకు ఆ స్వాస్థ్యమును, 5వ వచనంలో ఉంది. కడవరి కాలమందు బయలుపరచబడ్డ 2వ మీ కొరకు ఆ స్వాస్థ్యము, స్వాస్థ్యం అంటే సంపద, పరలోకమందు భద్రపరిచున్నాడు. దాచాడట. ఇంకా ఇక్కడ అనుభవించింది కాకుండా ఇంకా దాచాను నాయన మీకోసం. అవునా నాన్న, దాచావా? దాచాను నాయన, మీకోసమే దాచాను రా. ఏంటది? స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే ఇక్కడ అనుభవించున్న ఆస్తులు కాక ఇంకా ఉన్నాయా? అబ్బో, చాలా ఆస్తులు పెట్టాడు. ఎక్కడ ఉన్నాయి ఆస్తులన్నీ? నేనున్న దగ్గర కూడా దాచాను ఆయన. వచ్చేయండి, మీరు వచ్చేయండి ఇక్కడికి, వీటన్నిటినీ అనుభవిద్దరు కానీ ఇవన్నీ మీకోసమే అని దేవుడు అంటున్నాడండి. ఏమండి? దేవుడు అంటున్నాడు. మరి నిజంగా వాటన్నిటినీ పొందడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అంటే జ్ఞానముతో సంపదలు పెట్టాడట ఆయన. సంపదలు అర్థమైందా మీకు ఆ మాట? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి. సర్వ సంపదలు అంటే నీ ఇల్లు బాగుండాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కోసం చెబుతున్నాడు. ఎక్కడుంది ఆ జ్ఞానం? అదే బైబిల్. అదేనండి బైబిల్. మనం ఈ పుస్తకం ఏం కాకుండా వదిలేస్తాం. మనం దాన్ని పట్టించుకోం, దాన్ని వినం, దాన్ని చదవం, దాని గురించి ఆలోచించం. కానీ నిజంగా సర్వ సంపదలు ఎందులో పెట్టాడటండి? అదే చెప్తున్నాడు. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అంటే మీ ఇల్లు నింపబడాలి అంటే మీకేం కావాలి? జ్ఞానం. ఎక్కడుందా జ్ఞానం? బైబిల్లో ఉంది జ్ఞానం. మరి ఈ బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పండి? పేదవాళ్ళైనా మన దగ్గర ఎంతోమంది తమ పిల్లలు దేవుని జ్ఞానం నేర్చుకోవటం కోసం
వాళ్ళ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, పరీక్షలు రాయిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి మాసంలో కావచ్చు, మిడ్ ఎగ్జామ్ జూలై మాసంలో కావచ్చు. ఎందుకు వారు డబ్బులు ఇచ్చి చదివిస్తున్నారు? ఏమంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉందండి? ఒక ఉద్యోగం లేదు, దీనివల్ల ఏమీ మనకు డబ్బు కలిసి రాదు. కానీ ఎందుకు ఇంత డబ్బు ఇచ్చి చదివించాలి? అయ్యో, అది సంపద. అది కొనుక్కుంటేనే కదా ఏమొస్తాయట? నీ గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి అంటే జ్ఞానం కొనుక్కో. నీ సంపద అంతా ఇచ్చి దేని కొనుక్కోమన్నాడు? జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు. ఈరోజు ఎన్నో వందల మంది పిల్లలు రాయగలుగుతున్నారు పరీక్షలు అంటే దేశవ్యాప్తముగా. ఎందుకు రాస్తున్నారు? తల్లిదండ్రులారా, సిగ్గుపడకండి. వీలునామాలోని సొత్తు మీకు, మీ పిల్లలకు, తరతరాలకు రావాలి అంటే నేర్చుకోండి, నేర్పించండి, వ్రాయించండి, పరీక్షలు రాయించండి. జ్ఞానాన్ని మీ పిల్లలకు తర్ఫీదునివ్వండి, సొత్తుగా ఇవ్వండి జ్ఞానాన్ని. అది సంపద. వీలునామా ఇస్తున్నారు. నాన్న రాసిన ఆస్తి మీకు చెందాలి అంటే, మీ పిల్లలకు అది రావాలి అంటే నేర్చుకోండి, నేర్పించండి. అది దేవుడు చెబుతున్న మాట అండి. అవును. ఇంకొక మంచి మాట చదువుదామా? దేవుడు రాయించిన మరొక మంచి మాట సామెతల గ్రంథంలోనే. ఏమండి? సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము. ఏమండి? మీ తాత ముత్తాతలు ఇచ్చింది కట్టిన ఇల్లు. ఏమండి? ఇంకేటట? విత్తనము, దాచించిన విత్తనము. పితరులు ఇచ్చిన స్వాస్థ్యమైతే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఏమండి? అంటే మీ జీవిత భాగస్వామి, మంచి భాగస్వామి దొరికితే అది ఎవరిచ్చిన దానమట? యెహోవా ఇచ్చిన దానం. అంటే మంచి బుద్ధి కలిగిన భార్య అంటే ఆవిడ కూడా ఆస్తేనా? అవును. పెళ్లి చేసుకున్న మగాళ్ళారా, పెళ్లి చేసుకోబోయే యవనస్తులారా, ఎలాంటి భార్యను సంపాదించాలి? మంచి ఆస్తి కావాలి అంటే సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. వీలునామాలో రాశాడు, నాయనా నీకు వీలునామాలో చక్కని భార్యను, నీకు మంచి సహకారిని ఇస్తున్నాను నాయన. అంటే ఇల్లు నిలబెట్టేది, గౌరవాన్ని కాపాడేది, పిల్లల దేవుని జ్ఞానంలో పెంచేది, కుటుంబం అంతా దేవుని యొక్క సుబుద్ధితో నింపేది. ఆవిడ సుబుద్ధి కలిగిన భార్య. చాలామంది మంచి ఉద్యోగం ఉందని అమ్మాయిని చూస్తున్నారు, కులంతో ఉందని అమ్మాయిని చూస్తున్నారు. అలా చూసిన తరువాత కొద్ది రోజులకి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. ఆయన నీకు ఇస్తున్నాడు ఈ బహుమతి. ఏమండి? నీకు వివాహంలో, నీ జీవితంలో భాగస్వామిని దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే సుబుద్ధి కలిగిన భార్యట యెహోవా ఇచ్చిన దానమ్మా. అవునండి, సంపద, ఆస్తి. మీరెలా అనుకుంటారు? కొంతమంది ఏమండి మా ఆవిడ వస్తూ 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 ఎంత ఆస్తి తెచ్చిందని చూస్తారు. ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని మణుగులు బంగారం ఉంది. ఇది కాదు అసలు ఆవిడే ఆస్తి. ఎందుకంటే నీ కుటుంబాన్ని నిలబెట్టేది, నిన్ను భయభక్తులతో ముందుకు నడిపించేది దేవుని యొక్క దానం అంటున్నాడు. చూడండి, అంటే ఆయన వీలునామాలో ఒక మంచి గుణవతి అయిన భార్యను సంపాదించటం వీలునామాలు నీకు రాసి ఇచ్చాడు. ఆస్తా? ఇప్పుడు భార్యలందరూ ఏమనుకోవాలి చెప్పండి? అయితే నేను నిజంగా దేవుని ఆస్తిరా, నా దేవుడు నన్ను దానంగా ఇచ్చాడు నా భర్తకి అని మీ భర్తలకి ఎంత విధేయత కలిగి ఉండాలి. మీ కుటుంబంలో మీరు కన్న పిల్లల పట్ల ఎంత విధేయత చూపించాలి. దేవుని పట్ల విధేయత చూపించే వాళ్ళని ఎంత భయభక్తుల్లో పెంచాలి. దేవుడు రాసిన వీలునామాలో మీరు మంచి గుణవతిగా, భార్యగా, సుబుద్ధి కలిగిన భార్యగా దేవుడు మిమ్మల్ని చేశాడు అంటే, మిమ్మల్ని దానంగానే అందించగలుగుతున్నాడు అంటే మీరేమర్థం చేసుకోవాలి? నేను ఆస్తిగా దేవుడు నా కోసం వీలునామాలో రాశాడు. అవును. ఏమంటే దేవుడు తల్లిదండ్రులు వీలునామాలో రాసేటప్పుడు నా పెద్ద కుమారుడు పలానా పలానా, నా చిన్న కుమార్తె పలానా పలానా పేరును ప్రస్తావించి రాస్తారండి. ఆమెకు సంబంధించిన ఆస్తి వివరాలు, నా పెద్ద కుమారునికి సంబంధించిన ఆస్తి వివరాలు,
నా మనుమళ్ళకు సంపాదించిన ఆస్తి వివరాలు, మనుమరాళ్లకు సంబంధించిన ఆస్తి వివరాలు, పేర్లు పొందుపరిచి రాస్తారండి. ఇక్కడ దేవుడు రాసిన బైబిల్ అనే ఈ వీలునామాల్లో ఏమండి ఎవరి కోసం రాశాడు? భార్యలారా మీకోసం రాశాడర్రా వీలునామా. అంటే మీ పేరు ప్రస్తావించి దేవుడు వీలునామాని మిమ్మల్ని దానంగా రాశాడు అంటే నిజంగా మేము ఆస్తా? దేవుని ఆస్తా? దేవుని సంపద? అవును సంపదే. అలాంటి సంపదగా భార్యలు వ్యవహరించగలుగుతున్నారా లేదా కుటుంబాలను కూలదోసేస్తున్నారా? కుటుంబాలను నిలబెట్టే బాధ్యత, కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత, మీరు మీ పిల్లలు దేవుని భయభక్తుల్లో పెరిగే బాధ్యత మీకే అప్పచెప్పాడు. గృహ పరిపాలన, గృహ నిర్వాహకత్వము, ఇంటికి ఏలిక ఎవరు? పురుషుడు కాదు, స్త్రీ అంటే భార్య. చాలామంది చాలా చాలా జాగ్రత్తగా ఇంటిని గడుపుతుంటారంట. కొంతమంది దుబారా, భర్త తేవడమే చాలు, ఖర్చే ఖర్చు, ఇంటి దగ్గర ఏం మిగలదు. భర్త సంపాదించిన మొత్తం అంతా కూడా ఏమండి నిల్, ఏం మిగల్చలేదు. కానీ కొంతమంది, ఎక్కువ మంది ఆడవాళ్ళండి చాలా ఒబ్బడిగా, చాలా భద్రంగా ప్రతి రూపాయిని దాచిపెట్టి తమ పిల్లల కోసం, తమ భర్త కోసం, అవసరమైతే కొన్ని సందర్భాల్లో భర్త దగ్గర డబ్బులు లేకపోతే భార్యలు అడుగుతుంటారు, ఏమండి డబ్బులకి ఇబ్బంది పడుతున్నారా, ఇమ్మంటారా డబ్బులు? నీ దగ్గర ఎక్కడ అమ్మాయి, మీరిచ్చినవనండి దాచి ఉంచాను, కావాలా, వాడుతారా, వాడండి, ఇంటి కోసమేగా. అంటే ఎంత మంచి భార్య ఏమండి, సంపాదించకపోయినా భర్త ఇచ్చిన డబ్బుల్ని దాచి మరలా తిరిగి మీకు ఇవ్వగలుగుతుందంటే సుబుద్ధి కలిగిన భార్య కాదా? ఆవిడ గొప్ప దానం కదండి. అలాంటి దానాలను పొందండి. దేవుడి వీలునామాలు రాశాడు అటువంటివి. ఇంకా చూస్తారా వీలునామాలు ఏముందో? 127 కీర్తన 3వ వచనం. 127 కీర్తన 3వ వచనం అండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. పిల్లల కోసం కూడా రాశాడు వీలునామాలు. భార్య కోసం రాశాడు, ఇంకా పిల్లల కోసం రాశాడు వీలునామాలు. ఇదిగో మీ పిల్లలు మీ గర్భంలో నుంచి వస్తున్నారే వారసులు, వాళ్ళెవరు? సంపద. నేనిచ్చే వీలునామాలోని సంపద వాళ్ళు. అంటే వాళ్ళే విలువైన వాళ్ళు. బంగారాల కన్నా, ముత్యాల కన్నా, పగడాల కన్నా, రత్నరాసుల కన్నా విలువైన వాళ్ళు మీ పిల్లలు. అది నేను ఇచ్చే బహుమానం. స్వాస్థ్యం అంటే సొత్తు, ఆస్తి అంటున్నాడు. అంటే దేవుడు ఆస్తిగా మీ గర్భాన పుట్టే పిల్లల్ని ఇచ్చి వీలునామాలు రాశాడు అంటే ఆస్తిని నిలబెట్టుకోలేవద్దా? ఏమండి, ఆస్తిని కాపాడుకోండి. ఆస్తిగా ఇవ్వబడిన భార్యను కాపాడుకోండి, ఆస్తిగా ఇవ్వబడిన పిల్లలను కాపాడుకోండి. ఇలా మీరు కాపాడుకుంటే దేవుడు పరలోకంలో దాచి ఉంచిన నిధులు అన్నాడు కదా ఇందాడ, మీకోసం దాచి ఉంచాను నేను స్వాస్థ్యం. పరమందు మీ కొరకు భద్రపరిచాను స్వాస్థ్యం, అది మీకు ఇస్తాను నేను. ఎందుకంటే వీలునామాలు చెల్లుతుంది. ఈ వాక్యంలో దేవుడు ఈ వీలునామాలు అన్నీ మనకు రాసి పెట్టాడు. ఏది ఎవరి ద్వారా ఎవరికి చెందుతున్నాయి అన్నది. ఏమండి, 119 కీర్తన 111 వచనం. 119వ కీర్తనలోని 111వ వచనం చూడండి ఏమంటున్నాడు? నీ శాసనములు, దేవుని మాటలట నాకు ఎంత ఆనందకరం. వీలునామా చదువుతున్నప్పుడు అబ్బా, ఈ వీలునామాలు, ఈ ఆస్తి, ఈ సొత్తు, ఈ సంపద నా కోసమేనా ప్రభువా? అవును, నీ కోసమే నాయన నేను రాయిస్తున్నాను. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. అవేంటట? దేవుడు మీకు రాయించి ఇచ్చిన ఈ మాటలు, నీ శాసనములు. అంటే దేవుని మాటలు ఏంటటవి? మీ హృదయానందకరములు, అవి నిత్య స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఏంటి తెలుసా అండి? సంపద, సొత్తు, ఆస్తి. దానికి పర్యాయ పదాలే ఇదిగోండి ఈ స్వాస్థ్యం అన్నది. అంటే దేవుడు స్వాస్థ్యంగా తన మాటలను మీకు ఇచ్చాడు. అవి ఈ మాటలు మనం చదువుకుంటున్నా 66 పుస్తకాలని బైబిల్ గ్రంథంలోని వ్రాయబడిన ప్రతి మాట తన పిల్లల కోసం వ్రాసి ఇచ్చిన ఆస్తిపత్రం అది. దాని ప్రకారంగా మీరు మీ కుటుంబం నడుచుకోగలిగితే సంపదలన్నీ, సొత్తులన్నీ, మీ నిధులన్నీ నింపబడతాయి. దేవుడు అన్నాడు, మాట ఇచ్చాడుగా. ముందు మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? మొట్టమొదట్లో చదివించారు కదా మాట. ఏంటా మాట? మీ నిధులను నింపుతాను అన్నాడా లేదా? అందరు చదువుకున్నాం కదండి. ఫస్ట్లో రాయబడిన మాట సామెతల గ్రంథం. ఏమండి,
8వ అధ్యాయం 21వ వచనంలో ఉంది కదా, ఏమని? నన్ను ప్రేమించు వారిని, అంటే నా వాక్యాన్ని ప్రేమించిన వారిని, నా శాసనములను ప్రేమించిన వారిని, శాసనమన్నా వాక్యమన్నా విధులన్నా కట్టడలన్నా ఇవన్నీ బైబిలే. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవుడు మాట ఇచ్చాడు, వీరునామాలో రాశాడా మాట. వారి నిధులను నింపుదును. ఏమండి, నిజంగా మంచి భార్య మంచి పిల్లలు లేకపోతే ఇంట్లో మనశ్శాంతిగా ఉండగలరా? ఏమండి, మనశ్శాంతిగా ఉండలేరండి. భార్య బాగో లేకపోతే ఎంతోమంది భార్య బాధితులు ఉన్నారండి. అంటే మంచి భార్యలు లేకుండా గయ్యాలు దొరికిన వారు. ఏమండి, నాకు తెలిసిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి, ఆయన పెద్ద ఆయనే. పాపం ఎంతో గొప్పగా తన కుమారుడికి ప్రేమించి, భయభక్తులు కలిగిన కుటుంబం. ఏమండి, హైందవ కుటుంబం నుంచి అతను మారినా తన హైందవుల మాటలు సోదరులు లెక్క చేయకుండా ఏదో క్రైస్తవ కుటుంబంలో తన కుమారుడికి వివాహం కావాలని ఎంచి ఒక కుమార్తెను వివాహం చేస్తే 1 సంవత్సరం కాలేదండి ఒక అబ్బాయిని కన్నది. కన్న తర్వాత ఏమైపోయింది తెలుసా అండి? ఎవరైనా మళ్ళా క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళండి, క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళనే భయభక్తులు కలిగిన కుటుంబంలో నాకు రాబోయే కోడలు ఉండాలి, నాకు రాబోయే భార్య ఉండాలి అని అనుకుంటే ఆవిడ ఏమంటున్నారు తెలుసా? వారానికి ఒక్కసారైనా నేను పబ్కి వెళ్ళాలి. అవునండి, పబ్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి భర్తకు పంపించిందండి. స్నేహితులు ఎవరు నీకు స్నేహితులు? వివాహం తర్వాత నీకు స్నేహాలేంటి? ఏమండి, చూసారు ఎలా మారిపోయారు? వీళ్ళు క్రైస్తవ కుటుంబీకులా? ఏమండి, కాదు. ఇంకా అవునండి, అప్పుడప్పుడు తాగుతానండి కొంచెం మందు. ఏంటి అప్పుడప్పుడు తాగుతావా? పెళ్లి చేసుకోకముందు తెలియదండి, ఇప్పుడు తెలిసే నిజాలని 1 సంవత్సరం తర్వాత బయటపడుతుంది కదా ఏదైనా. స్నేహితులు చిట్టా బయటపడుతుంది, వాళ్ళతో ఈమె కొన్ని సంబంధాలు బయటపడుతున్నాయి. ఏమండి, వీళ్ళంతా కలుసుకోవటం, వీళ్ళంతా తాగటం, వీళ్ళంతా అక్కడ పార్టీలకు వెళ్ళటం ఏంటి చూసారా? పాపం నిజంగా భక్తి కలిగిన కుమారుడండి. ఆ కుటుంబం భక్తి కలిగిందండి, పెండ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు. కానీ చాలా బాధల్లో ఉన్నారండి ఇప్పుడు. నరకం. ఏం చేసుకోగలరు? ఏం చేయగలరు? జీవితం నాశనం అయిపోయిన తర్వాత, భయంకరులు తమ జీవితంలోని ప్రవేశించిన తర్వాత ఏమిటి తాళి కట్టేటప్పుడు ఎంత వినయంతో విధేయతతో ఉంటారండి. అమ్మ ఒకసారి మాట్లాడమ్మా అనేసి అంటే మాట కూడా మైకులు వినపడదండి. పెళ్లి చేసే పాస్టర్ గారు అడుగుతుంటారు, అమ్మ ఏది ఒకసారి నేను చెప్పిన ప్రమాణం చెప్పంటే అసలు వినబడదండి. తలెత్తమ్మా, అబ్బాయి తలెత్తనండి, నేను దించను, నేను దించే ఉంచుతాను. ఓవర్ యాక్టింగ్. ఈ అతిగా నటించి హాలీవుడ్ తారామణులు వీళ్ళంతా నమ్మి మోసపోకండి యువత. అలాగే అబ్బాయి చూడగానే చాలా హీరోలో ఉన్నాడండి, చక్కగా ఉన్నాడు, నేను మొదటి చూపులోనే ప్రేమించేశాను. పూర్తిగా అబ్బాయి కోసం తెలియకుండా, పూర్తిగా అమ్మాయి కోసం తెలుసుకోకుండా వివాహాలు చెయ్యకండి. చాలాసార్లు నేను చెప్పాను, మరలా అదే చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఒకసారి మెడలో తాళి కట్టారా చచ్చినంత వరకు గొలుసు పడిపోయినట్టే, తెగదు. ఇద్దరిలో ఎవరో పోయినంత వరకు మీకు విడుదల లేదు. చచ్చి చెడు వాళ్ళతో ఉండాలి. వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా ఇదిగోండి తల్లిదండ్రులు ఏడిపిస్తుంటారు, ఇంటి వాళ్ళని ఏడిపిస్తుంటారు. ఏదో కుటుంబం అన్న తర్వాత భార్య భర్తల మధ్య మాట పెరుగుతుంది, ఏదో గొడవలు ఏవో జరుగుతాయి సర్వసాధారణంగా. ఆ మాత్రం దానికి వెంటనే నాకు తెలిసిన ఇంకొక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే అండి, వెంటనే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. ఏమని? 498 అంటారు దాన్ని. అంటే గృహహింస చట్టం. వెనక ముందు ఆలోచించరు వీళ్ళు. చెప్పారు కదండి, ఆడవాళ్ళ యొక్క కంప్లైంట్లకి, ఆడవాళ్ళ తాలూకా మాటలకి ఉన్న విలువ. ఏమండి, మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆడు కొట్టిందని పోరా సిగ్గులేదా నువ్వు మగడవయ్యా అంటది. అదే ఆడదెళ్ళి మా ఆయనను కొట్టేశారంటే రే ముందు నీడ్చుకొచ్చి అంటారు. ఏంటిదంతా? ఓవర్ యాక్టింగ్. ఈరోజు సమాజం అలా తగలడిందండి. నిజం, మీరు నమ్మరండి. ఎవరెవరిని ఎఫ్ఐఆర్లో పెట్టిందో వాళ్ళందరినీ జైలుకి పంపించేయడమే. ఎందుకంటే సెక్షన్లో దానికి బెయిల్ తీసుకోవాలి, బెయిల్ తీసుకోకపోతే లోన్ జైలుకి వెళ్ళాలి. కోర్టుల చుట్టూ అక్కలు తిరుగుతున్నారు, చెల్లెళ్ళు తిరుగుతున్నారు, అత్తలు తిరుగుతున్నారు, మామలు తిరుగుతున్నారు, భర్త తిరుగుతున్నాడు. నచ్చిన వాళ్ళు పేరు పెట్టేస్తారండి, వాళ్ళు పెట్టేయడమే పేరు. ఇలాంటి సందర్భాలు లేవనుకుంటున్నారా?
అంటే ఒకసారి జీవితంలోనికి వచ్చారు అంటే వాళ్ళేం దానం, వాళ్ళ దానం కాదు. చాలా ప్రమాదం. కనుక దేవుడి చట్టంలో రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. అన్ని హెచ్చరికలు చేశాడు. ఇదే నా ఆస్తి, ఇదే సొత్తు. మంచి భార్య లేకుండా నీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం సుఖమే ఉంది చెప్పండి. మంచి ఉద్యోగమే, ₹1,00,000 ఉద్యోగం, లేదా 2 లక్షలు సాఫ్ట్వేర్ కంపెనీలో జీతం, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్య లేదు, కొడుకు దూరం అయిపోయాడు, సంసారం సరిగ్గా లేదు, ఇంకేం ఆనందం చెప్పండి. అందులో ఇలాంటిది భార్య అని తెలిస్తే, లేదా భర్త ఇలాంటి వాడిని వివాహం చేసుకుంటారు తెలిస్తే ఆ కాపురాలు ఏం కావాలి? దేవుని పిల్లలారా, అందుకే దేవుడు రాయించిన ఈ వీలునామాలో చాలా జాగ్రత్తగా ఏది నిజంగా సొత్తుని ఎంపిక చేసుకోవాలి. దేవుడు రాయించిన వాటి విషయంలో జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచి నిధులు, మంచి ఆస్తి మీకు కూర్చబడుతుంది. అప్పుడు మీరు ఆనందంగా, మీరు, మీ కుటుంబం, మీ సర్వం సంతోషంగా ఉంటారండి. అందుకే దేవుడు చెబుతున్నాడు ఈ మాట. ఏమని చెబుతున్నాడు చదువుదాం మాట. కీర్తనలో 119లో 111వ మాట. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నిత్య స్వాస్థ్యం అది ఆస్తి. ఆస్తిని ఫాలో అవ్వాలి కదా, ఆస్తిని చూసుకోవాలి కదా, కావాలా? అందుకే దేవుడు రాయించిన వీలుని చదవండి. వీలునామా ఒకళ్ళు చదవకుండా కానీ మీరు తొందరపడి పై మెరుగులు చూసి వివాహానికి తొందరపడి ఒకవేళ మీరు ప్రొసీడ్ అయ్యారో మీ లైఫ్ అంతా నాశనం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే దేవుడు రాయించిన మాటల విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపించాలో దేవుడు చెబుతున్నాడు. చూడండి, చదువుతాం మరొక మంచి మాట. దేవుడు రాయించిన కీర్తన గ్రంథం 119లోని 89వ వచనం. కీర్తన గ్రంథం 119వ కీర్తనలోని 89, ఎంత 111గా చదివారు, 89 చదవండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన వాక్యము స్థిరమైనది, నిత్యము ఆయన స్వాస్థ్యమది. ఆయన మాటలే ఆస్తి, ఆయన మాటలే సంపద. వాటి ప్రకారంగా ఉంటేనే మీరు జీవితంలో చాలా సంతోషంగా మీరు గడపగలరు. వీలునామాలు ఇంకేం రాశాడో చూస్తారా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములు కలవు. సంపద అనుకున్నారు కదా భూమి మీద దొరికేవి. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఏమంటున్నాడండి? మీకు బంగారం తెలుసు, ముత్యాలు తెలుసు, ఆస్తులు తెలుసు, కానీ దేవుడు ఏమంటున్నాడు? తెలివిని ఉచ్చరించు పెదవులు ఉన్నాయే. అంటే ఎవరి నోటి వెంబడైతే మంచి మాటలు, ఉత్తమమైన మాటలు, మిమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపించే మాటలు, నిత్య స్వాస్థ్యమైన పరలోకానికి ఆస్తిగా మీకు ఇచ్చే మాటలు ఎవరి పెదవుల గుండా వస్తాయో ఆ పెదవులట అమూల్యమైన సొత్తటండి. అంటే అది నీ కుమార్తె నోటి నుంచి వస్తే ఆ పెదవులు నీకు ఆస్తి. అది నీ భార్య నోటి నుంచి వస్తే ఆ పెదవుల ఆస్తి. అది నీ నోటి నుంచి వస్తే నీ పెదవులే నీకు ఆస్తి. చూడండి, నేనంటున్న మాట కదా, బైబిల్ అంటుంది. తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు, స్వాస్థ్యం, ఆస్తట. అటువంటి తెలివిని ఉచ్చరించే, దేవుని జ్ఞానాన్ని ఉచ్చరించే వాళ్ళు మీ కుటుంబంలో ఉన్నారా? మీ పిల్లలు, మీ కొడుకులు, మీ కూతుర్లు, మీ భార్యలు, మీ భర్తలు, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు తెలివిని ఉచ్చరించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరట? సొత్తు అంటున్నాడు. చూడండి, అమూల్యమైన సొత్తు. మరి అలాంటి సొత్తు మీకు కావాలా? అందుకే కదా దేవుడు రాయించాడు ఇవన్నీ. దేవుడు ఎందుకు రాయించాడు? మీకోసమే రాయించాడండి. మీకోసమే రాయించాడు. నిజంగా ఈ సొత్తును, ఆస్తిని మీరు కలిగి ఉంటే, ఈ సొత్తును ఒకవేళ మీరు సంపాదించుకుంటే మీ పరిస్థితి ఎంత బాగుంటుందో బైబిల్లో ఒక మంచి మాట చదువుదామా? ఇది మీరు కోరుకుంటే చదవండి, ఎంత బాగుందో ఈ మాట. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలోని 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయన నా అనుభవంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీతిమంతులు విడుబడుట గాని
వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఒక అనుభవజ్ఞుడైన దైవ భక్తుడు వ్రాస్తున్న మాట ఏంటటది? నీతిమంతులు విడువబడుట. అంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావా, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా, అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. వీలునామాలో రాశాడు. నువ్వు విడువబడవు. ఇంకా వారి సంతానం భిక్షమెత్తుకోవడం. ఏటోనండి, అతను చాలా గొప్పవాడే కానీ ఆయన పిల్లలు ఏటో అడుక్కు తింటున్నారండి. ఆ పరిస్థితి మీకు రానివ్వడట. సర్వసాధారణంగా మనం భయపడేది ఏంటి? ఏమండి, నా తదనంతరం నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారేమోనండి, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు భిక్షమెత్తుకుంటారేమోనండి, ఆకలికి బట్టకి అన్నానికి నా పిల్లలు దేహి అని చేయి చాపుతారేమో. ప్రతి తల్లిదండ్రులు భయపడేది దానికోసమే కదండి. తల్లిదండ్రులైన వాళ్ళందరూ ఎంత దూరం ఆలోచిస్తారంటే, ఏమంటే మేము చచ్చిపోయినా మా పిల్లలకి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చి మేము చచ్చిపోవాలి. అది తల్లిదండ్రులుగా మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమ అయితే దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు విడుబొట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. అంటే ఉండరు. నిజంగా మీరు దేవుని యందు భయభక్తులు కలుగుంటే వీలునామాలో మీకు దేవుడు ఆస్తినిచ్చాడు. ఏంటి ఆస్తి? మనశ్శాంతికి మించిన ఆస్తి ఉందండి. నీ పిల్లలు అడుక్కు తినర్రా, నేనున్నానుగా. నీ పిల్లలు భిక్షమెత్తుకోరయ్యా, అలా ఎత్తనివ్వను. నీ పిల్లలు చాలా గొప్పగా నేను పోషిస్తాను, నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఏమిటి దేవుడు ఇస్తున్న ఇంత గొప్ప మాట, ఆదరణ మనకి ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది చెప్పండి? మన ఇంట్లో బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, పర్లేదండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో మాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందండి, పర్వాలేదండి. లేదంటే మాకు పర్లేదండి, ఇల్లు భూములు పొలాలన్నీ ఉన్నాయండి. అంటే దాన్ని బట్టే కదా మీకు నెమ్మది శాంతి. మనుషులు అలాగే కదండి, తృప్తి పడతారు. మాకేంటండి పర్లేదు, ఈ క్షణం ఏం కావాలనుకున్నా ఆస్తుందండి, మాకు ఓ 10 కోట్లు ఆస్తుందండి, లేదంటే 50 కోట్లు ఆస్తుందండి, లేదా ఒక 10 లక్షలు ఆస్తుందండి. ఇదే కదా చెప్పుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ వాక్యాన్ని నేను ఆస్తిగా ఇచ్చానయ్యా, నువ్వు ధీమాగా ఉండు. నీ పిల్లలు అడుక్కు తినరు, నీ కుటుంబం భిక్షం ఎత్తుకోదు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఎప్పుడు? ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు కోరుకున్నప్పుడు, ఈ వీరునామాలు రాసిన ఈ ధీమా, ఈ మాటను చదవగానే ధైర్యం రావాలా మనకు. అవునా తండ్రి, నిజంగా నీ వాక్యాన్ని మేము కోరుకుంటే, ఈ వీరునామాలో ఉన్న ఈ మాటలు మేము చదివితే మేము మా కుటుంబాలు బాగుంటావా? అవును, బాగుంటారు. వీరునామాలో దేవుడు రాసి ఇచ్చిన ఆస్తి, నెమ్మది, సంతోషం. ఇంకో మంచి మాట చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం అండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే, నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు అని చెప్పాను కదా. భార్య సరిగ్గా లేక, భర్త సరిగ్గా లేక, పిల్లలు సరిగ్గా లేక, రోగాలతో ఇబ్బందులతో ఉన్నప్పుడు అలా ఉండటం కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నన్ను నమ్మండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఆస్తిపత్రంలో రాసిచ్చాడు, నెమ్మదే కదా కావాలి. నీ ఇంటిలో నెమ్మది లేకుండా ఎన్ని కోట్లు ఆస్తుంటే నీకు ఉపయోగం ఏముంది చెప్పు? ఏమండి, ఈ మధ్యన పెళ్ళైంది కదండి, అంబానీ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు నాకు తెలియదు కానీ పెళ్ళయింది. ఎవరో రాధిక అనే అమ్మాయిని చేసుకున్నాడు. అతని కోసం విచిత్రమైన జబ్బు ఉందటండి. ఏమండి, చిన్న కుమారుడు అనుకుంటాను, ఏసీ వేసుకొని పడుకోకూడదటండి. ఏమండి, ఇన్ని కోట్లకు సంపద కలిగి ఉండి చూస్తేనే స్థూలకాయుడు, అంటే బాగా భారీ శరీరంతో ఉంటాడు. లోన ఎంత ఉడుకొస్తుంటుందండి. ఎండాకాలంలో చల్ల గాలి తగలకపోతే చచ్చిపోతాం, మనం ఇబ్బంది పడిపోతాం. అలాంటిది ఇన్ని కోట్ల రూపాయల సంపద ఉండి కూడా ఏసీలో పడుకుంటే చచ్చిపోతాం డాక్టర్ చెప్పారండి. ఇంకేం ఉపయోగం చెప్పండి? ఏసీలు ఫ్యాక్టరీనే కొనగలడు, కానీ ఏసీలో ఉండకూడదు. దానివల్ల ఏం మనశ్శాంతి చెప్పండి? ఏం ప్రయోజనం? చెప్పుకోవడానికి కోట్ల రూపాయలు ఆస్తున్నా అనుభవించే యోగ్యత లేనప్పుడు అది ఉండే ప్రయోజనం లేదు కదా. అలాంటప్పుడు నెమ్మదిని కలిగి ఉండడం ఎంత గొప్పది. అదే దేవుడు అంటున్నాడు, నాన్న నేను నెమ్మదినిస్తానయ్యా, నీకు నెమ్మదినిస్తా. ఏమంటున్నాడు? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట నీకు మేలు, మంచి. మరి ఆ మంచిని మీరు కోరుకుంటున్నారా? ఈ వాక్యాన్ని మీరు కోరుకుంటున్నారా? ఈ సంపదను మీరు కోరుకుంటున్నారా? ఈ వీలునామాలో ఉన్న దాని ప్రకారంగా మీ ఆస్తులను మీరు సంపాదించాలి అనుకుంటున్నారా? ఎక్కడ అనుకుంటున్నావు?
వీరునామాలో దేవుడు ఎన్నో మంచివి రాశాడు. మీ సొత్తును దేవుడు మీకు ఇవ్వడం కోసం దాచి ఉంచినవన్నీ మీకు ఇస్తాను ఆయన. ఇదిగో బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా మీరు ఉండండి. నేను రాసిన విధుల ప్రకారంగా, నేను రాసిన వీలునామా ప్రకారంగా మీరు ఉండండి. వీరునామాలో ఉన్నదాన్ని బట్టి మీకు ఆస్తి వస్తుంది. వీరునామాలో రాసిన దాన్ని బట్టి మీరు ఆస్తికర్తలుగా మారుతారు. అంతే కదా. కొంతమంది వీలునామా ఎలాగ రాస్తారో తెలుసని చిత్ర విచిత్రమైన వీలునామాలు ఉంటాయి. నా ఒక్కగానొక్క కుమారుడైన వానికి ఆస్తి ఎప్పుడు చెందుతుందంటే అతనికి మగపిల్లవాడు పుట్టినప్పుడే అతనికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి చెందుతుంది అని రాసిన వాళ్ళు ఉన్నారండి. ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఏమవ్వాలి? రెండోసారి ఆడపిల్ల, మూడోసారి ఆడపిల్ల, నాలుగోసారి ఆడపిల్ల, ఇలా ఆడపిల్ల పుడుతున్నారు అనుకోండి, మరి వీలునామా ఏమైనట్టు? ఏమండి? లేనట్టే కదా. ఆస్తి రాదు. కొడుకు నీ గర్భాన పుడితేనే నీకు ఈ కోట్ల ఆస్తి చెందుతుంది, లేదంటే అనాథ శరణాలయానికి పోతుంది అని రాస్తారండి. అలా రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. చివరికి ఎలాంటి వీలునామాలు ఉన్నా తెలుసండి, సరిగ్గా పిల్లలు సరిగ్గా చూడలేదని కుక్కకి ఈ మధ్యన ఒకటి రాసి చచ్చిపోయాడండి. ఆస్తి అంతా దేనికి రాశాడు? ఒక కుక్కకి. మరి చెల్లుతే అలాంటి వీలునామాలు. మరి దేవుడు రాసిన వీలునామా ఎలా ఉంది? ఇందులో రాసిన వీలునామా మీ అందరి కోసం రాశాడు, మీ మంచి కోసం రాశాడు. అంటే ఆ వీలునామాలో ఉన్న దాని ప్రకారంగా మీ బ్రతుకులో వివాహం జరిగి, ఆ జరిగిన వివాహంలో నీ భార్యకు కొడుకు పుడితేనే నీకు సంతానం, నీకు సంపద, లేదంటే నీకు చిల్లిగవ్వ దక్కదు. ఇదెంత నిజమో! బైబిల్లో దేవుడు రాయించిన ఈ వీలునామా పత్రంలోని ఆయన వ్రాసిన విధులు విధానాలను మీరు గైకొనకపోతే చిల్లిగవ్వ కూడా మీకు దక్కదు. అది వీలునామా చదివి అందుకే జాగ్రత్త పడాలి. ఓహో, ఇలా ఉంటేనే ఆస్తి దక్కుతుంది అన్నమాట, ఇలా ఉంటేనే మాకు సంపద దొరుకుతుందన్నమాట. అందుకు వీలునామా చదవాలి. చదువుతున్నారా మరి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఈ వీలునామా బాగా అర్థమై భక్తుడు ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చాలామంది తమ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడ్డారటండి. ఉన్నవి అమ్మేశారటండి. ఎవరి కోసం అమ్మేశారు? అప్పులు పాలైపోయి అమ్మేసుకునే వాళ్ళు ఉంటారండి. ఏమంటే ఎందుకంటే ఇల్లు అమ్మేస్తున్నారంటే పిల్ల పెళ్లి చేసి అప్పు అయిపోయానండి. మరి పిల్ల పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి బాగుందని లేదండి, అల్లుడు వదిలిసిపోయాడండి. మరి దేనికి ఖర్చు పెట్టావు డబ్బు అంతా? నష్టపోయానండి. అల్లుడు చెడ్డవాడండి, తాగుబోతండి, రోజు అమ్మాయిని కొడుతున్నాడండి, ఏలుకొని అంటున్నాడండి, ఇంటికి పంపించేశారండి. చూస్తున్నాం కదా ఇలాంటి తగువులన్నీ మనం. అందుకే ఏమంటున్నాడు? మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అన్న స్వాస్థ్యం సంపద ఉన్నదని ఎరిగి మీరు కూడా తెలుసుకొని ఏం చేయాలట? మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. భూమి మీద ఉన్న మాకున్న దాన్ని దేవుడి కోసం ఇవ్వడానికి మేము రెడీ అండి అని మీరు అంటారు. ఇప్పుడు వీలునామాలో ఉంది ఇది. మీకున్న సంపదను, మీకున్న దానిని దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు రాగలరా? ఏమండి? రావాలి. వస్తేనే ఎక్కడట? మరి శ్రేష్టమైనది స్థిరమైనది అనే స్వాస్థ్యం మీకు దక్కుతుంది. అంటే ఆ సంపద మనకి చెందాలి అంటే దేవుడు రాసిన వీలునామాలోని శాసనాన్ని మనం పాటించాలి. పాటించకపోతే వస్తుందా? రాదండి. రావాలి అంటే మరి ఏం చేయాలి? దేవుడు అందుకే అంటున్నాడు, చెయ్యండి. మీకున్నది దేవుని కోసం, భూమి మీద ఆయన సేవ కోసం ఖర్చు పెట్టండి. చెయ్యి వెనక్కి తీయకండి. అప్పుడు మీకేంటి? నిత్యమైనది, శ్రేష్టమైనది అనే స్వాస్థ్యం, సంపద నా దగ్గర ఉంచానే పరలోకంలో, అది మీకు ఇస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. నీకు కావాలా? పరలోకం అనే రాజ్యం, స్వాస్థ్యం, సంపద నీకు కావాలా? అదిగో వీలునామా రాస్తున్నాడు. వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను.
ఆ స్వాస్థ్యం రావాలంటే మీరు ఏం చేయాలట? మరలా పుట్టాలట. ఎలా పుట్టాలి? మీరు అందరూ పుట్టారు లేదా? అమ్మయ్య, ఈ వీలునామా అయితే మేము చేస్తామండి చాలా వరకు. ఏంటది? దట్ ఈస్ బ్యాప్టిజం. యేసు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నారే, అలా తీసుకోవటం వల్ల ఏమట? చదవండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాను. పుట్టేశాం, బాప్తిసం తీసేసుకున్నాం అంటే వీలునామాలో హక్కు మనకు వచ్చింది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, బ్యాడ్ లక్, వీలో మీరు చచ్చిపోయారు అనుకోండి, మరి వీలునామాలో ఉన్నది చేయలేదు కదా నాయన, సో మరి ఆస్తి నీకు దక్కదు, నువ్వు పొందలేవు. కనుక ఏం చేయాలి? మీ పిల్లలకు బాప్తీసాలు అడిగిన వెంటనే ఇచ్చేయండి. ఈలోపు ఏమైపోతే ఏం పిల్లలైతే మాత్రం స్ట్రాంగ్గా పోరా, సడన్గా రోగాలు రావా, ప్రమాదాలు జరగవా? అడిగిన వెంటనే పెద్దలైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా వెనక ముందు ఆలోచించకుండా బాప్తీసం ఇవ్వాలి. లేకపోతే ఏంటి? నువ్వు మరలా జన్మించకపోతే నీకు స్వాస్థ్యం దక్కదు. మీరు బలవంతంగా ఇప్పించకండి పిల్లలకి, వాళ్ళు అడగాలి, పిల్లలు అడగాలి. అలాగే మారు మనసు పొందిన పెద్దలైనా అడగాలి, వాళ్ళు వచ్చి బాప్తీసం. మీరు బలవంతం చేయకూడదు. చాలామంది పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం తీసుకోమ్మాయి, నువ్వు బాప్తీసం తీసుకుంటేనే నేను మెళ్ళ తాళి కడతాను అని బలవంతపు బాప్తీసాలు ఇప్పించి మెళ్ళ తాళి కట్టిన క్రైస్తవ వివాహాలు లేవా? అలాంటివి వర్తించవు. వాళ్ళు ఇష్టపూర్వకంగా తమ మనస్సు మారి యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తాం, మాకు ఆస్తి కావాలి అని వీలునామాలను విషయాలు అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి బాప్తీసం అడిగితే ఇవ్వాలి. బైబిల్లో అడిగారా? 3000 మందికి మొదటి ప్రసంగంలో పెంతుకొస్తున్న పండుగ దినాన్న పేతురు గారు ఇచ్చారంటే అడిగారా లేదా? మాకు కావాలి బాప్తీసం. అలాగే జైలధికారి అడిగాడు బాప్తీసం, మాకు కావాలి, నాకు నా ఇంటి వారికి కూడా ఇచ్చేయండి. అంటే ఈ వీలునామాలోని స్వాస్థ్యం హక్కులు మీకు పొందాలి అంటే బాప్తీసం, కనికరం చొప్పున మరలా జన్మింపజేసిన రెండో బర్త్, పునర్జన్మ అంటే అదే బాప్తీసం మనం పొందాం. ఆస్తికి కర్తలుగా మారాం, హక్కుదారులుగా మారాం. ఒకళ్ళది పొందకుండా చచ్చిపోయి అనుకోండి, ఆస్తి లేదు, పాడు లేదు. అందుకే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు, నమ్మనవానికి శిక్ష, నరకమే, పరలోకం రాదు. మరి ఆ పరలోకం స్వాస్థ్యం, ఆ అధికారం మాకు రాదా? ఆ ఆస్తి మాకు దక్కదయ్యా. ఎందుకంటే వీలునామాలు ఉంది చూడు, వీలునామాలు రాసిన మాటలు చదవాలి కదా, దాని ప్రకారంగా నీళ్ళు ఏమైనా లోటుపాట్లు ఉంటే వారి సరిదిద్దుకొని చక్కదిద్దుకోవాలి కదా. దేవుడు చెబుతున్న మాట ఏమండి? ఇంకొక మాట చూద్దామా? ఇంకొక మాట దేవుడు రాయించిన, మనకు నెమ్మది కలిగించడానికి దేవుడు రాయించిన అమూల్యమైన మాట. ఏంటా మాట? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం అంటే లాభం కావాలా, మీకు మంచి జరగాల, అయితే మీరు ఏం చేయాలండి? దైవభక్తి. ఈ వీలునామాలోని ఆస్తులన్నీ మీకు దక్కాలి అంటే భక్తి కలిగి ఉండాలి. భక్తి. దేవుడు రాశాడు వీలునామాలో, భక్తి లేని వాళ్ళకి నేను ఆస్తిని ఇవ్వను. కండిషన్ పెట్టాడు ఆయన. ఏమండి? మరో మాట చూస్తారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుంచి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుచున్నామని అతనితో చెప్పగా, అందుకు యేసిట్లను నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెండును, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇళ్ళు. ఇక్కడ కూడా మీకు వస్తుంది ఆస్తి, ఇక్కడ కూడా మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇక్కడ కూడా భూములు సంపాదించుకుంటారు, ఇక్కడ కూడా మీరు అన్నిటినీ కూర్చుకుంటారు. ఏమండి? ఇహమందు 30వ వచనం, ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లులు, పిల్లలు, భూములు, రాబో లోకమందు నిత్య జీవమును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీలునామాలో రాసేశాడు. ఇక్కడ మీకు సుఖాలు దక్కుతాయి, ఇక్కడ బాధలున్నా సరే మీకు ఆస్తులు దక్కుతాయి, ఇక్కడ మీకు అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. చనిపోయిన తర్వాత నిత్య జీవం కూడా సమృద్ధిగా మీకు దక్కుతుంది.
దేవుడు రాశాడు ఆ మాట. దేవుడు రాయించిన వీలునామాలోని ఇన్ని మాటలను ఏమండి ఇన్ని చదివిన తర్వాత కూడా మనం నమ్మకపోతే, మారకపోతే వీలునామా ఎలా చెల్లుతుంది చెప్పండి? వీలునామా చెల్లాలి అంటే ముందు వీలునామాలో ఉన్న వాటన్నిటి ప్రకారంగా మీరు బ్రతకాలి. అప్పుడే మీకు దేవుడు దాచి ఉంచిన, భద్రపరిచిన ఆస్తి ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవము, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి సంపదలు, అవన్నీ మీకు దేవుడు ఇవ్వాలి అంటే ముందు వీలునామాలో రాసిన వాటి ప్రకారంగా ఇక్కడ మీరు చెయ్యాల్సిన పనులు వీలునామాలో ఉన్న వాటన్నిటి ప్రకారంగా చెయ్యాలి. ఆ వీలునామా మీ హృదయాల మీద రాశాడు, ఆ వీలునామా మీ చేతికి ఇచ్చాడు, ఆ వీలునామా ఎల్లప్పుడూ మీరు చదువుకునేటట్లుగా అందుబాటులో దేవుడు మీకు తెచ్చాడు. మీకు తెలియనిదేముంది? ఏమండి, ఈరోజు ప్రపంచంలో అందరి దగ్గర బైబిల్ ఉంది. మరి ఎంతమంది చదువు తెలుసుకోగలుగుతున్నారు? చదివితే కదా అర్థమయ్యేది. పోనీ వింటే కదా, చదువు రాకపోయినా వింటే కదా తెలుసుకునేది. విని తెలుసుకోవచ్చు, చదివి తెలుసుకోవచ్చు. ఏమండి, అలా తెలుసుకుంటే మీ ఆస్తికర్తలుగా ఆయన మిమ్మల్ని చేస్తాడు. అప్పుడే కదా మీరు దేవుని ప్రేమిస్తారు. అదే కదా మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట. ఏమని? ఆస్తికర్తలుగా నేను చేస్తాను మిమ్మల్ని. సామెతల గ్రంథం 8:21 చదువుకోను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, నా సంపద దాచుంచాను, అవన్నీ మీకు ఇస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులే కదా పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. నేను ఒక తండ్రిగా మీకోసం అన్నీ కూర్చాను, ఈ భూమి మీద అన్ని కూర్చి మీకు ఇచ్చాను, ఏది తక్కువ లేదు, అన్ని సమృద్ధి. అలాగే మీరు నా కోసం ఇక్కడ బ్రతికితే పరలోక రాజ్యం నిత్యము 100 అంతలుగా మీకు ఇస్తానయ్యా ఆస్తి. ఇది నా మాట, వాగ్దానం. ఇదిగో సంతకం పెడతానని చూడండి, ఇదిగో నా వీలునామా అని దేవుడే వీలునామాని బైబిల్గా వ్రాయించి మీ చేతిలో పెట్టాడు. ఏమండి, ఎంత వీలునామా చదివి కూడా మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే, సంపద కోసం ఆలోచించకుండా ఉంటే ఎంత జాగ్రత్తతో ఉన్నాం, ఎంత నిర్లక్ష్యంగా మనం ఉన్నాం. దానివల్ల మీరు ఆస్తిని కోల్పోతారు, ఇక్కడ పోగొట్టుకుంటారు, నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకుంటారు. అలా పోగొట్టుకునేవారుగా మీరు ఉండకండి. దేవుడే తన కుమారుల కోసం రాసి ఇచ్చిన వీలునామా, సంపదలతో కూడిన వీలునామా ఇన్నిచ్చాడు. ఏదేది మీకు దక్కాలో అవన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. ఇంకా నేను చెప్పిన కొన్నే, కానీ బైబిల్ అంతా చదివితే ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్నో దానాలు ఇచ్చాడు మనకి, ఎన్నో స్వాస్థ్యాలు దాచాడు మనకి, 100 అంతలుగా ఎన్నిటినో సిద్ధపరిచాడు. మరి అవన్నీ మీకు దక్కాలి అంటే ఆయన రాసిన మాటల ప్రకారంగా, ఈ వీలునామాలో ఉన్న వాటి ప్రకారంగా చేసి మీరు వాటిని పొందాలి. అదే దేవుడు మీకు నియమించిన ఈ వీలునామాలోని భాగ్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మను ప్రేమించి మా కొరకు సిద్ధపరిచిన ఈ అమూల్యమైన సొత్తు, ఆస్తిని బట్టి మీకు ధన్యవాదాలు. నీ సంపదే మాకు ఆస్తి నాయన. మీ మాటలు మాకు బంగారము కంటే శ్రేష్టమైనవి, ముత్యముల కంటే విలువైనవి. మా సంపాదన అంతా ఇచ్చి నీ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం నాయన. అందును బట్టి మమ్మల్ని ఆస్తికర్తలుగా చేయడానికి మీరు మా కొరకు సిద్ధపరిచిన ఎన్నో సంపదలు, నిత్యరాజ్యము, వాటన్నిటిని కోల్పోకుండా మీరు రాసిన వీలునామాలోని మాటలను గైకొని మేము, మా పిల్లలు, మా పిల్లల పిల్లలు, మా కుటుంబాలు మీ కొరకు బ్రతికే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.